అండి నమస్తే అండి. నేను ఇవాళ చికెన్ పలావ్ చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి: మసాలా దినుసులు అండి, పట్టా మొగ్గ, ఇవన్నీ బిర్యానీ మసాలా అండి. ఇవన్నీ చూడండి. తర్వాత ఆనియను, టమాటా, లెమను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, కర్డ్ చూడండి. కాదు పసుపు అండి, నెయ్యి అండి, ఆయిల్ అండి, ధనియా పౌడర్ అండి, నా స్టైల్ గరం మసాలా అండి, ఇది బిర్యానీ మసాలా అండ్ కారం అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చికెన్ అండి, సాల్ట్ అండి, సాల్ట్ 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 కదండి కావాల్సిందండి. ఇప్పుడు పెద్ద ఇలాంటి గిన్నె తీసుకోవాలండి బిర్యానీకి. నేనైతే ఇదే గిన్నె తీసుకుంటానండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నామండి. గ్యాస్ ఇప్పుడు అండి బాండులు తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. ఒక కప్పు ఆయిల్ తీసి, ఎక్కువే కావాలండి ఆయిల్. తర్వాత ఆయిల్ కాగిన వెంటనే మసాలా దినుసులు వేసుకున్నామండి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, సరిపడ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్నామండి. బాగా వేగాలండి, బాగా ఫ్రై అయిపోవాలి. ఇది చికెన్ పులావ్ అండి, బిర్యానీ టైప్ పులావ్. చూడండి, ఆనియన్స్ వేస్తా ఉంది, లైట్గా ఇంకొక రొంత బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకున్నామండి. బాగా ఇవి కూడా ఫ్రై అవ్వనండి. అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి, కారం వేసుకున్నాను. ఇప్పుడండి టమాటాలు కూడా మెత్తపడిందండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. బాగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోండి. అంటే చికెన్ ఫ్రై బిర్యానీ కదండి, కొంచెం బాగా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ బాగా స్మెల్ అంతా పోయిందండి. ఇది నా స్టైల్ అండి పలావ్. బాగా స్మెల్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది ఫ్రై చేసుకున్నామండి బాగా. ఇంకా కొంచెం అండి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నామండి. చికెన్ యాడ్ చేసుకున్నాం దీంట్లోకి. చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకున్నామండి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా ఫ్రై లాగా పట్టేస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం, సరిపడా సాల్ట్ అండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నామండి. చిటికెడు జాలండి, ఎక్కువ వేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకున్నాం. తర్వాత కొంచెం కారం వేసుకున్నామండి. కారం అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అంటే కొంచెమే కారం వేసుకున్నామండి.
చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం అండి. ఇప్పుడు చూడండి రెడ్డిష్గా అయిపోయింది కదండి, అన్నీ వేగిపోయినాయండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకున్నాం అండి, కొంచెం ధనియా పౌడర్. దీంట్లో కొంచెం గరం మసాలా అండి, అంటే మనం చేసుకున్న మసాలా అండి, ఇంట్లో హోమ్ మేడ్ మసాలా. చూడండి అయిపోయిందా. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకున్నామండి, పసుపు అండి పెరుగండి, సారీ అండి, పెరుగు యాడ్ చేసుకున్నాం. గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. అది బాగా ఫ్రై అయితేనండి ఇవి బాగా లాస్ట్ పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ టైప్ గుర్తుగా వస్తుందండి. కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నామండి, కొంచెం మగ్గిద్దామండి, చికెన్ మెత్తపడుతుందండి పెరుగులు. చూడండి ఎంత ఆయిల్ అంతా పైకి వచ్చిందండి, ఆనియన్ కానీ టమాటా కానీ అంతా స్మాష్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేవర్ పుదీనా వేసుకున్నామండి, పుదీనా కొంచెం కొత్తిమీర, ఇప్పుడు పుదీనా కొత్తిమీర. ఇది నా స్టైల్ అండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రై చేసుకొని ఫైనల్గా రైస్ మనం ఏదైతే కడిగి పెట్టిన రైస్ యాడ్ చేసుకోవాలండి బిర్యానీలోకి. ఇది బాస్మతి రైస్ ఏనండి, బట్ కానీ ఏదో చిన్న చిన్నగా ఇచ్చాయండి, ఇండియా గేట్ బాస్మతి రైస్. ఇప్పుడు ఈ రైస్ ఫ్రై చేసుకున్నామండి ఈ వాటర్లో, అంటే ఈ ఉన్న చికెన్ వాటర్లో ఫ్రై చేసుకున్నాం అండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా. ఇప్పుడు కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకున్నామండి, లెమన్, ఎందుకంటే రైసు మెత్తగా అవ్వకుండా నిమ్మకాయ టేస్ట్ కూడానండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి, లెమన్ ఒకటి సరిపోద్దండి ప్రస్తుతానికి, మళ్ళీ కావాలంటే ఈ అయిపోయినాక పిండుకోండి. ఇప్పుడు నేను లాస్ట్గా నెయ్యి యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే రైస్ విడివిడిగా వస్తుందండి, నెయ్యి పైన యాడ్ చేసుకుంటా అయిపోయిన తర్వాత. చూడండి ఇప్పుడు యాడ్ చేస్తానండి నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి వల్ల రైస్ పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఇవన్నీ వాటర్ వినిగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి మనం. చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన దాకా రైస్ ఫ్రై చేసుకున్నామండి మనం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను, ఆల్రెడీ కొలత పెట్టుకున్నానండి నేను కూడా కొలత తీసి మీకు తెలుసు కదండి ఆల్రెడీ, మనం మామూలు రైస్ ఇంక వండుకున్నట్టే కొలత పెట్టుకొని ఇంక మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే, హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి రైస్, ఓకేనా. చూడండి ఎంత కలర్ వచ్చిందో మంచిగా. చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నానండి, చూడండి చూడండి ఎట్ట వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టుకుంటా అండి, హై ఫ్లేమ్లో ఒక కొంచెంసేపు ఉడకబెట్టుకొని చూసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి. అయిపోయిందండి, ఇందాక సిమ్లో కొంచెం చూడండి పొడి పొడి ఎట్ట వచ్చిందండి, కలర్ అయితే సూపర్ అండి. పలావ్కి కలరే రావాలండి మంచిగా, టమాటాలు కూడా కొంచెం ఎక్స్ట్రా చూడండి పొడి పొడిగా ఎట్ట వచ్చింది. పలావ్ అండి ఇది, చికెన్ పలావ్, బిర్యానీ కాదు. సూపర్ ఉంటుందండి టేస్ట్, సీరియస్లీనా. చూడండి ప్లేట్లో తీసుకున్నాం అండి, సీరియస్గా చాలా బాగుంటుంది. టమాటాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే చాలా బాగుంటుందండి, బాగుంటుందండి టేస్ట్ మాత్రం. చూడండి దీని మీద ఇది చాలా టేస్ట్ ఉంటుందండి పలావ్. టమాటాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి, అప్పుడు మనకి రుచి బాగా వస్తుందండి, కలర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. చూడండి ఒక ఆనియన్ అన్నీ స్మాష్ అయిపోయి ఎలా వచ్చింది, ఉత్త రైస్ దాకా మిగిలిందండి. చాలా మంది చెప్తారండి నేను చేసే బిర్యానీ బాగుంటుందండి. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి, ఓకేనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. ఈ బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు, ఇంకా బెల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.